అసభ్యకరమైన కామెంట్లు, సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు, ప్రచారంలో పేటెడుతున్న పెడదోరిని అన్ని పార్టీలు ఆతాను ముక్కలే. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఏ పార్టీలైనా కానీ మహిళా అభ్యర్థులు ఎవరైతే బరిలో నిలుస్తున్నారో వాళ్ళ కుటుంబం పైన, వాళ్ళ వ్యక్తిగత జీవితం పైన, వాళ్ళ కులాల పైన, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారా, లేదంటే పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరా, తదితర అంశాలపైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మహిళలను అగౌరవపరచడం అనేది సరైన పద్ధతి కానే కాదు. దానికి సంబంధించిన వార్తలు ఒకసారి మనం గమనిస్తే, ఇందులో అంటే మహిళలను అగౌరవపరచడంలో ఏ పార్టీ కూడా తక్కువ లేదు. అన్ని పార్టీలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి. అయితే ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నాయి. కానీ ప్రతి పార్టీ తీరు మాత్రం ఇదే విధంగా ఉంది. మహిళల పట్ల ఇష్టానుసారంగా వివరించడం జరుగుతుందని కొనలో ఒక వార్త ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భారతదేశం అంటేనే మహిళలకు, అదేవిధంగా దేవతలను, అంటే ఎక్కడైతే మహిళ నడియాడుతుందో అక్కడ దేవతలు ఉన్నట్లే లెక్కగా ఈ దేశంలోని ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది. కాబట్టి మహిళల గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కానే కాదు. శృతి మించుతుంది అనే కోణంలో దీనికి సంబంధించిన వార్త. ఒకప్పుడు ఎన్నికలు వస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటి వాటిపై పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి, మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడధోరణి పెరుగుతుంది. వారిని కించపరచడం, లింగ వివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతుంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీలోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనుకాడడం లేదు. బీజేపీ లోక్సభ అభ్యర్థి సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకు పరిమితం అవుతున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది? ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియా 3 రోజుల కింద ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్. కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని కంగనా ఫోటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కార రాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలుకొని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటిని ప్రస్తావిస్తూ దుమ్మెత్తి పోసింది. దాంతో ఆ పోస్టుకు తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్స్టా అకౌంట్ ను హ్యాక్ చేసి ఈ పని చేశారని సుప్రియా వివరణ ఇచ్చుకున్నారు. ఇది కాంగ్రెస్ కు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆమె ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా అప్పటికే అందరికి తెలిసిపోయింది. ఆమె ఇన్స్టానంట, ఎవరోనంట హ్యాక్ చేసంట, ఆమె నుంచి అంట, ఆమెనే అన్నట్లుగానంట కంగనా రనౌత్ గురించి అంట కామెంట్ పెట్టిందంట. ఏం మాట్లాడతారు? నీకు దమ్ముంటే నువ్వే పెట్టినావు ఈ పోస్ట్ కాబట్టి నేను దానికి కట్టుబడి ఉన్నా, ఒకవేళ నా తప్పైతే నన్ను క్షమించండి అని హుందాగా వివరించాలి. అది గౌరవం ఉంటుంది. అక్కడ గౌరవం తిరిగి లభిస్తుంది ఒకవేళ గౌరవం పోయినా కానీ. అది మళ్ళీ పెట్టడమే, పోస్ట్ పెట్టడం ఓకే. పెట్టిన పోస్ట్ అంటే ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో ఎవడో హ్యాక్ చేసినంట. ఎవడమ్మా నీ ఫోటో, నీ ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేసినాడు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అని నీతి వాక్యాలు, నీతి సూత్రాలు. ఇక అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగ వివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు, ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెరపడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం, వాటిని ఇలా మహిళలపై బురద జల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులు గెలుచుకుంది. భారత్ లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తవి కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తుంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మోదీ సర్కార్ కేవలం విఐపీలని పిలిచిందంటూ తప్పుపట్టే క్రమంలో నాటి ఐశ్వర్యరాయ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కదా. ఐశ్వర్య, అమితాబ్, మోదీ లాంటి వాళ్ళే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డాన్సులు చేసింది, కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒకరన్నా కనిపించారా అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడు వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్ళిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఇటీవల నోరు పారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా ఏం తక్కువ కాదు. బీజేపీ నేతలు కూడా మహిళా నేతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులు ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. మమతా గోవాకు వెళ్తే తను గోవా కూతురని అంటారు, త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రి ఎవరో గుర్తించాలంటూ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. సుప్రియా
ఘోష్ ఇద్దరికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటించింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాకీదులు ఇచ్చింది. ఘోష్ కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్ చైర్లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల తృణమూలతో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలో బెర్ముడాలు నిక్కర్లు వేసుకుంటే సులభంగా ఉంటుంది అంటూ మొదట్లో మమతపై ఘోష్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత సినీ నటుడు సురేష్ గోపి ప్రెస్ మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదే అభ్యంతరకరంగా తాకడము వివాదం రేకెత్తించింది. ఆమె 1-2 సార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసిన అలాగే వివరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. పితృవాత్సల్యంతో అలా చేశారంటూ సమర్థించుకున్నారు. ఇక చివరెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్ళింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేత కైలాష్ విజయ్ వర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకరమైన దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా దేవుడు మీకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు, మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత అప్పట్లో తీవ్రంగా తప్పుపడడం, మహిళలంటే బీజేపీ గౌరవం లేదంటూ దుయ్యబడడం విశేషం. ఈమె మహిళల గురించి మాట్లాడుతుంది. ఆయనలో మహిళల గురించి మాట్లాడుతూ ఈయన మహిళల గురించి ఆమెను విమర్శలు చేయడం జరుగుతుంది. వాయబ్బా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరప్ప. రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్ళు వంట చేసుకోమంటూ ఎన్సీపీ నేత సుప్రియా సూలేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే ఇలాంటి మాటలు. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14% దాకా లింగ వివక్షతో కూడిన అభ్యంతరకరమైన విమర్శలే. అంటే ఒక్కొక్కరికి రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లు వచ్చాయని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్వాదీ పార్టీ నేత అజం ఖాన్ ఖాకీలో దుస్తులు వ్యాఖ్యలు, ప్రియాంక గాంధీ పప్పుకి పప్పు అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు, ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికి పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అర్థం పడుతుంది అని వారు అంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైతే మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాలను కించపరిచే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం ఆందోళనకర పరిణామమని తెలుస్తుంది.